జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఇంకా గ్రీన్ టీ ఏమేం చేస్తుందంటే కేలరీలను వేగవంతం చేయడం ద్వారా మీ కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. క్యాన్సర్ తీవ్రతను తగ్గించడానికి సహాయకంగా ఉంటుంది. డిమెన్షియా, ఆర్థరైటిస్, గుండె జబ్బుల నివారణకు కూడా సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఫర్ ప్రోడక్ట్ ఎంక్వైరీ 9121299966 9492952000. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఈరోజు మనతో పాటు డాక్టర్ శిల్పా గారు, గోల్డ్ మెడలిస్ట్, ఎండి ఇన్ డెర్మటాలజీ, ఎక్స్పర్ట్, చిరంజీవి హాస్పిటల్ నుంచి మనతో ఉన్నారు. స్కిన్ స్పెషలిస్ట్ ఆవిడ. యాక్చువల్గా ఎంతోమందిని ఈ యొక్క స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి వైద్యం చేయటం అనేటువంటి జరిగింది. దే ఆర్ ఆల్ హ్యాపీ పేషెంట్స్. అట్లాగే ఈ యొక్క స్కిన్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్, సహజంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అన్న విషయాల మీద తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. యాక్చువల్గా స్కిన్ అంటే ఈ యొక్క మన హ్యూమన్ బాడీలో అతిపెద్ద ఆర్గాన్. అలాగే ఈ యొక్క స్కిన్ అంటే వచ్చేటటువంటి సహజ సిద్ధంగా, అంటే బ్యూటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చాలా కేర్ తీసుకుంటూ ఉంటాము. యాజ్ ఏ స్పెషలిస్ట్గా మీరు చాలామందికి ఈ స్కిన్ పిగ్మెంటేషన్ అనేటువంటిది ఒకటి పెద్ద పట్టి పీడిస్తున్నటువంటి పెద్ద సమస్య. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆడపిల్లలు సైకలాజికల్గా కూడా కొంచెం డిప్రెషన్ అవుతూ ఉంటారు అన్నమాట. ఆ పిగ్మెంటేషన్ వల్ల ఎలాగో ఏంటి అట్లాంటి అసలు స్కిన్ పిగ్మెంటేషన్కి కారణాలేంటి, దాని యొక్క ప్రివెన్షన్ ఎలా చేసుకోవచ్చు, లేదా ఈ రోజుల్లో ఉన్నటువంటి మన చిరంజీవి హాస్పిటల్లో మనం చేసేటటువంటి వైద్య విధానాలు ఎలా ఉన్నాయి, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అన్న విషయాల్ని మీ ద్వారా. సో జనరల్గా మనకి పిగ్మెంటేషన్ అనేది ఏమైనా దెబ్బ తగిలి మనకి హీల్ అవుతున్నప్పుడు, బీట పింపుల్ అవ్వచ్చు, లేకపోతే ఒక సామాన్యమైన ఏమైనా వంట చేస్తున్నప్పుడు చిన్న ఆయిల్ డ్రాప్ పడడం కానీ, సో అది కాకుండా ఏమైనా దెబ్బ తగిలినా, ఇది కాకుండా కొన్ని కండిషన్స్లో మెలాస్మా అంటారు, మంగుమచ్చలు. సో మంగుమచ్చలు ఏంటంటే జనరల్గా సన్ ఎక్స్పోజర్, అంటే లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు కానీ, హార్మోన్లు ఇంబ్యాలెన్స్ ఉండేటప్పుడు కానీ వాళ్ళకి జనరల్గా మెలాస్మా అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క పిగ్మెంటేషన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో జనరల్గా మనం మెలాస్మా గురించే మాట్లాడుకుంటే వీటిలోని కోజిక్ యాసిడ్ కానీ, గ్లైకోలిక్ యాసిడ్ కానీ ఇట్లాంటి డీపిగ్మెంటింగ్ ఏజెంట్స్ ఏమైనా ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం లేజర్స్ అనేవి వాడుకోవచ్చు. ఇంకా వేరే కండిషన్స్ అంటే యాక్నే అసోసియేటెడ్ పిగ్మెంటేషన్, అంటే ఒక పింపుల్ అనేది హీల్ అవుతున్నప్పుడు జనరల్గా మచ్చలాగా క్రియేట్ అవుతుంది. సో ఆ కండిషన్స్లో జనరల్గా మనం పీల్స్ కానీ, లేజర్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా చేసుకుంటే ఎక్కువ మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు చాలామంది లేజర్ ట్రీట్మెంట్ ఒకటి చేస్తున్నారు. సో ఇంకా లేజర్ ట్రీట్మెంట్ కాకుండా ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంకేమున్నాయండి? లేజర్ కాకుండా మనకి జనరల్గా స్పాట్ పీల్స్, అంటే ఎక్కడైతే మనకి స్పాట్స్ ఉన్నాయో ఆ ఏరియా వరకు మనం స్పాట్ పీల్స్ అనేవి వేసుకోవచ్చు. సో ఈ పీల్ చేయడం వల్ల ఏంటంటే సూపర్ఫిషియల్ లేయర్ అనేది ఫాస్ట్గా రిమూవ్ చేస్తూ ఉంటాం అనమాట. సో దీనివల్ల క్లియర్ స్కిన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఫాస్టర్ ఛాన్సెస్. ఈ పిగ్మెంటేషన్కి న్యూట్రిషన్కి సంబంధం ఎలా ఉందంటారు? అంటే కొంతమందికి మీరు ఇందాక చెప్పినట్టు సన్ ఎక్కువ ఎక్స్పోజ్ అవటం వల్ల కూడా పిగ్మెంటేషన్ వస్తుంది. అలాగే మాల్ న్యూట్రిషన్ వల్ల కూడా పిగ్మెంటేషన్ వచ్చే అటువంటి అవకాశాలు ఉన్నాయా? మాల్ న్యూట్రిషన్ వల్ల కూడా జనరల్గా పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. ఇది B12 డెఫిషియన్సీయే ఉంది. సో ఎడిసోనియన్ పిగ్మెంటేషన్. సో జనరల్గా ఎక్కడంటే ఈ నక్కల్స్ దగ్గర, ఈ ఏరియాస్, తర్వాత ఫేస్ మీద, ఇట్లాంటి ఏరియాస్లోని ఎక్కువ పిగ్మెంటేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ఎడిసోనియన్ పిగ్మెంటేషన్ అంటారు. సో అక్కడ మనం ఏంటంటే వైటమిన్ B12 అనేది కరెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా పిగ్మెంటేషన్ అనేది కూడా కరెక్ట్ అయిపోతుంది. ఇంకొన్ని కండిషన్స్లోని సెబోరిక్ మెలనోసిస్, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళల్లో ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తూ ఉంటాయి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ జనరల్గా టీ షేప్ ఆఫ్ ద ఫేస్, సో ఫోర్ హెడ్ అండ్ సైడ్స్ ఆఫ్ ద నోస్ అండ్ మౌత్. సో ఈ ఏరియాస్లో మనం జనరల్గా చూస్తాం కొంతమంది పేషెంట్స్ని, ఆ ఏరియాస్లోనే ఎక్కువ నల్లగా కనిపిస్తూ ఉంటారు. సో ఆ ఫంగస్ అనేది జనరల్గా ఒక బ్లాక్ పిగ్మెంట్ని సెక్రీట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఆ బ్లాక్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా జనరల్గా ఒక టైప్ ఆఫ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనమాట. ఓకే. సో అంటే మన లేజర్ ట్రీట్మెంట్
తీసుకోవాలి అన్న స్టేజీ, అంటే ఇక్కడ ఏమైనా నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి, అంటే ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చు, లేకపోతే ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ అవసరం లేకుండానే వేరే ట్రీట్మెంట్ ద్వారా కూడా తగ్గించవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఒక్కొక్క డిసీజ్ కండిషన్కి ఒక్కొక్క స్టేజ్ అనేది ఉంటుందన్నమాట. సో స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4, స్టేజ్ 6 ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది. సో అది వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకుంటాం. సో జనరల్గా ఇప్పుడు మంగు మచ్చల గురించే మాట్లాడుకుందాం. వాళ్ళు బిలో 1 year వచ్చినప్పుడు మనం మెడికేషన్తో కానీ లేకపోతే కెమికల్ పీల్స్తో కానీ మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆఫ్టర్ 1 year or 2 years తర్వాత వాళ్ళు మన దగ్గరికి వచ్చారు, ఆర్ మనం స్కాన్ చేసినప్పుడు అది ఎపిడర్మల్ కాదు సబ్డర్మల్ ఆర్ ఇంకా లోవర్ లెవెల్స్లోకి కనిపిస్తుంది అనుకున్నప్పుడు మనం ఏంటంటే లేజర్తోని టార్గెట్ చేసుకుంటాం. ఓకే, అంటే మీరు ఇచ్చేదాని సజెషన్ ప్రకారం ఏంటంటే ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ ఎప్పుడైతే కనుక వాళ్ళు ఈ మంగుమచ్చలు అనేటటువంటి అబ్జర్వ్ చేసిన వెంటనే కనుక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కనుక దాని యొక్క బెటర్ రిజల్ట్స్ ఉంటాయండి. అంటే లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళే అంత అవకాశం లేకుండా. సో ఈ మెలాస్మా ఎంత కామన్ కండిషన్ అంటే జనరల్గా ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు వీళ్ళు, లైక్ ట్రిపుల్ కాంబినేషన్ డ్రగ్స్. ఇందులో స్టిరాయిడ్ ఉంటుంది, హైడ్రోక్వినోన్ ఉంటుంది, అండ్ అదర్ లైట్నింగ్ ఏజెంట్స్ ఆర్ అదర్ స్టిరాయిడ్స్ కానీ. వీటి వల్ల ఏంటంటే ఆ స్టిరాయిడ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో వీళ్ళకి జనరల్గా ట్రీట్మెంట్ ఇచ్చే కన్నా ముందు స్కిన్ని ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు వచ్చే కండిషన్ ఒకటి. సో బట్ ఆ స్కిన్ అనేది మనం ట్రీట్ చేసుకోకుండా వాళ్ళకి డైరెక్ట్గా మెలాస్మా ట్రీట్మెంట్ ఇస్తే వర్కౌట్ అవ్వదు. సో జనరల్గా వాళ్ళల్లో ఏంటంటే స్కిన్ అనే దాన్ని జనరల్గా ఫస్ట్ ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే స్కిన్ పల్చగా అయిపోతుంది, దాని యొక్క కొల్లాజన్ కంటెంట్స్ కానీ అన్నీ తక్కువ అయిపోతాయి. సో మనకి మెయిన్ టార్గెట్ ఏంటంటే కొల్లాజన్ సెల్స్ కానీ ఇట్లాంటివి టార్గెట్ చేసినప్పుడు ఆ పిగ్మెంటేషన్ అనేది కొంచెం కవర్ చేయొచ్చు. బట్ ఆల్రెడీ వీళ్ళు ట్రిపుల్ కాంబినేషన్స్ వాడేసి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని తెచ్చుకొని టిలెంజెక్టేజియాస్ అంటారు, అంటే సన్న సన్న రక్తనాళాలు కనిపిస్తూ ఉంటాయి మనకి, టిలెంజెక్టేజియాస్ అంటారు, స్పైడర్ వెయిన్స్ కానీ టిలెంజెక్టేజియాస్. సో ఈ కండిషన్స్లో ఏంటంటే వాళ్ళకి ఒక కెమికల్ పీల్ కానీ లేకపోతే ఒక స్ట్రాంగ్ క్రీమ్ కానీ రాసినా కూడా రప్చర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళల్లోని మనం జనరల్గా జాగ్రత్త తీసుకొని ఫస్ట్ స్కిన్ అనే దాన్ని ట్రీట్ చేసుకొని ఆ తర్వాతే మనం మెలాస్మాకి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే యాక్చువల్గా మన స్కిన్ అనే విషయాన్ని కనుక మాట్లాడుకుంటే ఆల్కహాల్కి స్మోకింగ్కి ఈ రెండిట్లకి ఈ యొక్క స్కిన్ హెల్త్కి అంటే ఈ పిగ్మెంటేషన్కి అంటే చాలామంది ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే ఆడపిల్లలు కూడా ఈ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ చేస్తూ ఉంటారు. మనం ఈ యొక్క ఐటీ హబ్స్ దగ్గరికి వెళ్ళి చూసామంటే కామన్గా జరుగుతున్నది అనేటువంటి. అంటే ఈ యొక్క ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ ఈ స్మోకింగ్ ఈ రెండిటి వల్ల కూడా పిగ్మెంటేషన్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో మనం స్మోకింగ్ ఎలా అనుకుంటామో ఆల్కహాల్ కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో స్మోక్ చేసే వాళ్ళు లిప్స్ బట్టి మనం చెప్పొచ్చు లైక్ ద స్మోకింగ్ ఆర్ నాట్. సో నల్లగా అయిపోవడం లిప్స్, సో ఇట్స్ అ టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్. అది కాకుండా ఈ చీక్స్ దగ్గర, ఈ టెంపుల్స్ దగ్గర, ఈ ఏరియాస్లో కూడా జనరల్గా పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ ఉండిద్ది. ద సేమ్ టైం ఆల్కహాల్కి కూడా సేమ్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఆల్కహాల్ ఈజ్ అంటే ఆల్కహాల్ ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ డీహైడ్రేషన్ ఓన్లీ. అంతే కదండి. సో డీహైడ్రేట్ అయినప్పుడు స్కిన్ అనేది ష్రింక్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ మనకి నల్లగానే కనిపిస్తుంది, పిగ్మెంటెడ్ స్కిన్ లాగే కనిపిస్తుంది. సో అది పిగ్మెంటేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ లైక్ తెల్లగా ఉండే వాళ్ళందరూ బ్యూటిఫుల్ అని కాదు. బట్ అట్ ద సేమ్ టైం నల్లగా ఉండే వాళ్ళలోనే మనం చాలా మంది బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ ఓన్లీ ద స్కిన్ దట్ ఈస్ బ్యూటిఫుల్. సో అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఏదన్నా కూడా వాళ్ళకి యూనిఫార్మిటీ ఉంటుంది. ఇప్పుడు తెల్లగా ఉండే వాళ్ళు ఒక దగ్గర నల్ల మచ్చ కనిపించినప్పుడు ఆబ్వియస్లీ ఆ మచ్చ ఏంటి అని అడుగుతారు, ఆ మచ్చ ఏంటి అని అడుగుతారు. సో బ్లాక్నెస్ ఉన్నా కూడా కొంతమంది మంచి స్కిన్ టోన్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఆ టోన్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. డీహైడ్రేషన్ అవ్వకుండా హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి స్కిన్ని. అట్ ద సేమ్ టైం ఏమైనా మచ్చలు అవి పడినా కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం, నాట్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఏమైనా తీసుకొని మళ్ళీ వాటి కాంప్లికేషన్స్ తెచ్చుకోకుండా సో ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మంచి ఆప్షన్. అంటే ఏ ఏజ్ ఫ్యాక్టర్లో ఇవి రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయండి? ఈ పిగ్మెంటేషన్ అనేటువంటిది యాక్చువల్గా మన చిన్నపిల్లల్లో చూడడం సహజంగా ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా, ఏ ఏజ్ నుంచి మనం? సో జనరల్గా మనకి టీనేజ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో మనకి 18+ years నుంచి
13+. 13+ నుంచి మనకి ఏంటంటే జనరల్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో అప్పుడప్పుడే వాళ్ళకి హార్మోన్స్ కరెక్ట్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల పిగ్మెంటేషన్ కానీ పింపుల్స్ కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో పింపుల్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ జనరల్గా టీనేజ్లో కనిపిస్తాయి. ఈ మెలాస్మా వల్ల వచ్చే పిగ్మెంటేషన్ జనరల్గా ఎర్లీ 30s కానీ 40sలో కానీ కనిపిస్తాం. ఇప్పుడు ఈ ఎర్లీ 30s అండ్ 40s వచ్చేవాళ్ళే ఆ బ్యూటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు 13 to 20 years అంటే దే ఆర్ మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ ది స్టడీస్ మీద వీటి మీద ఉంటారు. కాబట్టి అంటే బిఫోర్ మ్యారేజ్ అప్పుడు వాళ్ళకి గుర్తొస్తుంది, అరే నాకు ఈ ప్రాబ్లం ఉంది కదా, అప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారు. తర్వాత ఒక 30-40 years వచ్చేసరికి వాళ్ళ ఏజ్ని కవర్ చేసుకోవడం కోసం ఆ పిగ్మెంటేషన్ కోసం కంగారు పడుతూ ఉంటారు. సో అంటే 30-40 yearsలో ఈ పిగ్మెంటేషన్ అనేటటువంటిది వచ్చినా రాకపోయినా నాకు రాకూడదు అని నేను అనుకుంటున్నాను. నా వయసుకి నాకు ఆ పిగ్మెంటేషన్ రాకూడదు అని అనుకుంటే కనుక మీరు ఇచ్చేటటువంటి ప్రికాషనరీ మెజర్స్ ఏంటి, అంటే నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ పిగ్మెంటేషన్ అనేటువంటి రాకుండా ఉంటుంది అంటారు? ఎగ్జాక్ట్లీ. సో జనరల్గా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, లైక్ హైడ్రేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో హైడ్రేటెడ్ స్కిన్ ఎప్పుడైతే మనకి ఉంటుందో అప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం హైల్యూరానిక్ యాసిడ్ సీరమ్స్ టైప్ ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ సీరమ్స్ అది కూడా డిపెండింగ్ అపాన్ ద స్కిన్ టైప్. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్కిన్ ఉంటుంది. కొంతమందికి ఆయిలీ స్కిన్, కొంతమందికి డ్రై స్కిన్. సో ఆ కండిషన్ బట్టి మనం హైల్యూరానిక్ యాసిడ్ అనేది సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఇది కూడా ఒక డర్మటాలజిస్ట్ పర్యవేక్షణలో కనుక తీసుకుంటే మంచిది. చేయించుకుంటేనే జనరల్గా అంటే వచ్చిన తర్వాత ఇబ్బంది పడేదానికంటే కూడా లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళేదానికంటే కూడా మనం ఒక 30-35 years వచ్చేసరికి ఏంటంటే ఒక డెర్మటాలజిస్ట్ ఎవరైతే మనం ఒక ఫ్యామిలీ డాక్టర్ అని ఏ విధంగా అనుకుంటామో మన బ్యూటీకి కూడా ఒక డెర్మటాలజిస్ట్ అనేటువంటిది, అంటే హెయిర్ అవనివ్వండి, నెయిల్ అవనివ్వండి, స్కిన్ అవనివ్వండి, ఇట్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్. యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా కూడా మీరు ఇచ్చేటటువంటి అడ్వైజ్ వల్ల ఏంటంటే ఆ ప్రాబ్లమ్ని కనుక రాకుండా కూడా ప్రివెంటివ్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క స్కిన్ పిగ్మెంటేషన్ అనేటటువంటిది మన చిరంజీవి హాస్పిటల్లో ఎంతోమంది ట్రీట్మెంట్ అవి చేయించుకుంటూ ఉంటారు కదా. సో అక్కడ ఉన్నటువంటి అధునాతన పరికరాలు కానీ ఎటువంటి ఈ యొక్క స్కిన్ పిగ్మెంటేషన్ చేయడానికి లేజర్ ట్రీట్మెంట్ అవైలబిలిటీగా ఉందా, లేదా అదర్ ఏమేమి అవైలబిలిటీ ఉంది? సో కార్బన్ పీల్ లేజర్ టోనింగ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏమైనా పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు అంటే ఫ్రెకల్స్ కానీ లెంటిజన్స్ కానీ వీటికి కూడా లేజర్ అన్ని మీ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. అది కాకుండా మనం కెమికల్ పీల్స్ కానీ లేకపోతే మెడికేషన్స్, ఓరల్ మెడికేషన్స్ ఇట్లాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. సో మన చిరంజీవి హాస్పిటల్స్లోని A to Z ఏ ప్రాబ్లం ఉన్నా వాటి పిగ్మెంటేషన్ యొక్క కాంప్లికేషన్స్ కానీ లేకపోతే ఆ పిగ్మెంటేషన్ పర్సే మనం తగ్గించుకోవడానికి కూడా ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది. అదండి, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చిన తర్వాత ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం, ప్రివెంటివ్ స్టేజ్లోనే మనం కంట్రోల్ చేసుకోవాలంటే కూడా మీకు సమస్య ఉందా లేదా అనే కాదు, సమస్య రాకుండా ఉండాలంటే ఫస్టే మనం ఆ సర్టెన్ ఏజ్ పీరియడ్లోకి మనం ఎంటర్ అవ్వగానే కనుక ఒక నిపుణులైనటువంటి డాక్టర్ని సంప్రదించి సో ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే మంచిది. ఇప్పుడు డాక్టర్ గారు శిల్పా గారు చెప్పినట్టు న్యూట్రిషనల్ సఫిషియెంట్ ఫర్ స్కిన్ హెల్త్కి ఏమేమి ఫుడ్ తీసుకుంటే మంచిది అని సంప్రదిస్తే కూడా చాలా బాగుంటుంది. అలాగే మన చిరంజీవి హాస్పిటల్ ఈ యొక్క స్కిన్ పిగ్మెంటేషన్కి ఫుల్ ఎక్విప్డ్గా ఉంది. అందరికీ అందుబాటులో ఉండేది, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేటటువంటి రీతిలోనే వాళ్ళు వైద్యానికి ముందుకొచ్చారు. చాలా సంతోషం అండి శిల్ప గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.